హాయ్ అండి. వెల్కమ్ టు హైకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో అంటే ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా, వంకాయ టమాటా కూర అండి. వంకాయ టమాటా కూర కోసం ఎంత స్పెషల్గా చూపించాలా అని అంటే కనుక ఇది స్పెషలేనండి. ఎందుకు అంటే నేను చేసే స్టైల్లో మీరు ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందంటే. వంకాయ కూర తినని వాళ్ళు అంటే వంకాయ ఫ్రై తింటారు, ఇంకా వంకాయ ఇంకా వేరే వెరైటీస్లో అంటే వంకాయ ఉప్పు చేప, ఎండు రొయ్యలు, లేదంటే ఉట్టి వంకాయ ఫ్రై ఇలా తింటారు కదండి చాలామంది ఇష్టంగా. కానీ వంకాయ టమాటాని అంత ఇష్టంగా తినరు అనమాట. కానీ ఇప్పుడు నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. ఎవరైనా సరే కానీ వంకాయ టమాటా అంటే వద్దు అనే మాట నోటం రాదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. కానీ చాలా సింపుల్ అనమాట, చాలా ఈజీగా అనమాట. ఎలా చేసుకోవాలండి అనేది చూపిస్తాను చూడండి. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఈ కరివేపాకు మాత్రం కంపల్సరీ కరివేపాకు అండి. దాంతోపాటుగా నేను ఒక 2 టమాటాలు ఇస్తున్నాను అనమాట. చిన్న చిన్న టమాటాలు, 2 టమాటాలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత తెలిసిందే కదా, ఇదిగోండి వంకాయలు. వంకాయ కూర అన్న తర్వాత వంకాయలు లేకుండా కూర ఎలా చేస్తామండి? ఆ వంకాయలు అనమాట. ఇదిగోండి వంకాయలు కూడా మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం చేసే కూర ఏదైనా కూడా మనం అంటే ఇప్పుడు వంకాయ కూర వండుతున్నాం అనుకోండి, కనీసం ఆ వంకాయ ముక్క నోటికి తగలాలి కదా. అందుకోసం అని చెప్పానని వంకాయలు కొంచెం అంత పెద్దగానే కట్ చేసుకోండి, మరీ సన్నగా అయితే కట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను. దీంట్లో నేను ఎటువంటి మసాలాలు కానీ ఏమీ వాడనండి. కానీ చాలా సింపుల్గా, ఈజీగా, అంతే రుచిగా ఉండేలాగా వంకాయ టమాటో కర్రీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోనండి. దానికోసం అయితే నేనైతే కనుక ఈ కళాయిలో చేస్తున్నాను. మీరు అనుకోండి ఎట్లా అంటే మీరు వాడే మామూలు కూరలో వండుకునే దాకలు ఉంటాయి చూసారా, ఎలాంటి గిన్నెలో అయినా దాకల్లో అయినా వండుకోవచ్చు. రుచి మాత్రం అదే వస్తుందన్నమాట. నేనైతే ఈరోజు కళాయిలో చేయబోతున్నాను. ముందుగా ఇదిగోండి ఇట్లా కళాయి పెట్టుకున్నాను. దీన్ని చక్కగా స్టవ్ వెలిగించుకొని దాన్ని కొంచెం అంతా వేడెక్కేంత వరకు ఉంచండి. తర్వాత దీనిలోకి అయితే కనుక కొంచెం ఆయిల్ నేను వేస్తున్నానండి. ఎందుకంటే వంకాయలు చక్కగా వేగాలి. మీరు అంటే ఇప్పుడు నేను చేసే విధానం ఒకసారి మీరు చూడండి. వంకాయ టమాటా కోసం ఇంత ప్రత్యేకంగా ఏంటా ఇవిడ ఇలా చెప్తుంది అనుకుంటున్నారు కదా, ఆ ప్రత్యేకత ఏంటో నేను చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి నేనైతే 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి ఎటువంటి పోపులు కానీ ఏమి వేయనండి. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. పోపు దినుసులు కానీ లేదంటే ఇంకా వేరే నేను ఏమీ యాడ్ చేయను అనమాట. ఇదిగోండి కొంచెం అంత ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మాత్రం కంపల్సరీ అండి. పచ్చిమిరపకాయలు ఏంటి ఇంత పెద్ద పెద్ద తీసుకుంటుంది అనుకుంటున్నారా? ఈ పచ్చిమిరపకాయలు ఇంత పెద్ద ముక్కలుగా నేను ఎందుకు కట్ చేస్తానంటే, తినేవాళ్ళకి అనుకోండి అంటే పచ్చిమిరపకాయ ఇష్టంగా కొంచెం తినేవాళ్ళు అయితే కనుక ఈజీగా చక్కగా తినడానికి కూడా పంటి కిందకు తగులుతుంది. అలాగే పచ్చిమిరపకాయ తినని వాళ్ళకైతే కనుక తీసి పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసమని నేను పచ్చిమిరకాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు పెద్దగా కట్ చేసుకున్న టేస్ట్ అయితే ఒకటేనండి. సో అందుకని నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసిన తర్వాత దీన్ని కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు కొంచెం వేగాలన్నమాట చక్కగా. ఇదిగోండి ఇట్లా ఒక 2 నిమిషాల పాటు వేయిస్తానండి. ఉప్పు అయితే వేయట్లేదండి, ఉప్పు వేయకుండా వేయిస్తున్నాను. ఇదిగోనండి చక్కగా ఇలా వేగాయి కదా. ఇదిగోండి చక్కగా మాడిపోకుండా వేయించాలండి. మాడిపోతే ఉల్లిపాయ మాడింది అంటే కనుక కూర రుచే మారిపోద్ది, దాని ఆకారం కూడా మారిపోద్ది. ఓకే, నేనైతే ఉప్పు కనుక ఏమీ వేయకోకుండానే చక్కగా ఉల్లిపాయలు వేయించాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత జనరల్గా అందరూ ఏం చేస్తారంటే టమాటా ముక్కలు వేసేసి మగ్గాక వంకాయలు వేస్తారండి. కానీ అలా కాదండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో వేసుకోవాల్సింది వంకాయ ముక్కలు అనమాట. ఇదిగోండి వంకాయ ముక్కలు వేస్తాను. ఇదిగోండి వంకాయ ముక్కలు. ఈ వంకాయ ముక్కల్ని ముందుగానే నేను కట్ చేసి పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నానండి. అందుకని చెప్పని కలర్ కూడా ఏం మారుకోకుండా అట్లా ఉన్నాయి. ఉప్పు కనుక వేసుకోకుండా మామూలుగా పెడితే కనుక వంకాయ కండ్రెక్కిపోతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా. ఇదిగోనండి వంకాయ ముక్కలు వేసాం కదా, దీంట్లో కల్లుప్పు అనమాట. దీంట్లో సాల్ట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా కల్లుప్పు వేసుకోండి, చక్కగా వేగిపోతాయి అనమాట. చక్కగా ఉప్పు కూడా కరిగిపోతుంది, ఏం కరగట్లేదు చేయదు అని చెప్పిన ఏమీ ఉండదన్నమాట. చక్కగా కరిగిపోతుంది. ఇదిగోండి నేనైతే కనుక మీరు గమనించారా, వంకాయ ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టలేదండి. ఉప్పు వేసేంతవరకు కూడా, ఉప్పు వేసేంతవరకు గరిటె పెట్టుకోకుండా, గరిటె పెడితే వంకాయ ముక్కలు కండ్రెక్కిపోతాయండి. అందుకని చెప్పని ఉప్పు వేసిన తర్వాతే నేను గరిటె పెట్టి తిప్పుతున్నాను అనమాట. ఈ వంకాయ ముక్కల్ని మగ్గటం కాదండి, వేయించాలన్నమాట. దీని సీక్రెట్ ఇదే.
చూడండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా చక్కగా వేయించండి వంకాయలు వేగిన తర్వాత ఎలా వేయించాలి ఏంటి అనేది ఒకసారి నేను చూపిస్తాను. చూడండి ఇలా వేగుతూ ఉన్నాయి కదా, ఇదిగోండి నేనైతే కనుక మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. వంకాయ మగ్గకుండా వేగాలన్నమాట. తర్వాత టమాటోల్లో మగ్గాలి, అప్పుడు వంకాయ టమాటోకి రుచి వస్తుందండి చక్కగా. ఇదిగోండి ఇలాగా వేగనిద్దాము. ఇదిగోండి వంకాయలు ఇలా వేగుతున్నాయి కదా, దీంట్లోనే కొంచెం అంత పసుపు అనమాట. ఇదిగోండి పసుపు వేశాను కదా, ఇలాగా ఒకసారి పసుపు కూడా మొత్తం ఈ వంకాయ ముక్కలన్నిటికీ కలిసేలాగా చక్కగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి ఇట్లా, ఇదిగోనండి చూసారా వంకాయ ముక్కలు ఎక్కడ మగ్గలేదు, మనకి మగ్గకుండా చక్కగా వేగాయి అనమాట. ఇలా వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న, ఇందాక నేను కట్ చేసి పెట్టినా కదా టమాటా ముక్కలు, అవి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా వేసి టమాటా ముక్కల్ని చక్కగా ఇలా ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మూత పెడతాను అనమాట. అంటే ఇప్పటి వరకు వంకాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వంకాయలతో పాటుగా ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గాలి. నేనైతే కారం అయితే అప్పుడే వేయట్లేదండి. నేను కారం ఎప్పుడు వేస్తానండి అనేది ఒకసారి నేను చూపిస్తాను. చూడండి కారం అయితే కనుక ముందే వేసుకోకూడదు. ఇదిగోండి ఇలా ఒకసారి చేశారనుకోండి, అసలు వంకాయ ముక్క అనేది చెదరకోకుండా, అసలు అంటే వంకాయ కొంచెం తొందరగా మగ్గిపోతే గుజ్జులా అయిపోతుంది అనమాట. అలా అవ్వకోకుండా వంకాయ ముక్కగా ఉంటుంది. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే వంకాయలు చక్కగా నూనెలో వేగాయి కదా, అందుకనమాట. ఇప్పుడు ఈ టమాటా ముక్కలతో పాటుగా ఈ వంకాయ ముక్కల్ని మగ్గిద్దాం. ఇదిగోండి ఇట్లాగా ఒక నిమిషం మూత పెట్టి మగ్గిస్తానండి. ఇదిగోనండి ఇప్పుడు ఇట్లాగా మూత పెట్టేసేసుకుని దీన్ని ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు నేను మగ్గిస్తానండి. 5 నిమిషాల తర్వాత ఎలా మగ్గింది ఏంటి, కారం ఎప్పుడు వేస్తాను, దీంట్లో ఇంకో సీక్రెట్ ఒకటి చెప్పాను కదా, ఒకటి వేస్తానని చెప్పని, అదేంటి అనేది కూడా మీకు చూపిస్తాను అండి. నేను టమాటా ముక్కలు వేసినంత ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి టమాటా చూసారా, మీకు చూపించడానికి ఇట్లా నొక్కుతున్నానండి నేను. టమాటా చక్కగా మగ్గిపోయిందనమాట. అలాగే వంకాయ కూడా చక్కగా మగ్గిందనమాట. చూసారా ఎక్కడా కూడా అంటే ముద్దగా అయిపోకుండా గుజ్జులా లేకుండా చక్కగా వంకాయ ముక్కలుగా చూసారా ఎట్లా ఉందో. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఈ టైంలో దీంట్లో కారం వేస్తాను. ఇదిగోండి నేనైతే కనుక 1 స్పూనున్నర కారం వేస్తున్నానండి. 1 స్పూన్ వేసాను. ఇదిగోండి 1/2 స్పూను, నేనైతే స్పూన్నర కారం వేసాను. మీరు మాత్రం మీరు కారం తినగలగడానికి వీలుగా ఉండేలాగా వేసుకోండి. నేను స్పూన్నర ఎందుకు వేసానంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కదా, అందుకని ఆ ఘాటు కూడా ఉంటుందండి. అందుకని చెప్పి నేను స్పూన్నర వేసాను. ఇది ఒకసారి ఇలా కలిపెట్టుకోండి చక్కగా. మీరు ఎట్లా కలిపినా సరే కానీ వంకాయ ముక్కలు చెదరవండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి నూనెలో వేగినాయి కాబట్టి వంకాయ ముక్క అనేది చిదిరిపోదు అనమాట. అలాగే మీరు మగ్గ పెట్టేశారనుకోండి ఊరికే గుజ్జుగా అయిపోతాయి అనమాట వంకాయ ముక్కలు. ఓకేనా. ఇదిగోండి ఇట్లా కలిపిన తర్వాత నేను మీకు చెప్పాను కదా ఇందాక, దీంట్లో ఒక వేస్తానండి, ఒక చిన్న ఐటమ్ వేస్తాను, ఒక సీక్రెట్ వేస్తానని చెప్పాను కదా, అది ధనియాల పొడి అనమాట. ఇది పచ్చి ధనియాల పొడేనండి. ఇదేమి గరం మసాలా అయితే దీంట్లో ఇంక వేరే ఏమీ కలపలేదనమాట. నేను ధనియాలు కూడా వేయించిన ఏమీ కాదు, ఊరికే పచ్చి ధనియాల పొడి, అది కూడా ఒక 1/4 టీ స్పూన్ అంత వేసానండి. ఇదిగోండి చక్కగా పచ్చి ధనియాల పొడి వేసుకున్నారనుకోండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. రుచి కోసమే ధనియాల పొడి వేసానమాట. ఇదిగోండి ఇట్లా ఒకసారి కలబెట్టుకోండి. దీంట్లో వాటర్ అయితే మాత్రం మామూలు కూరలాగా ఎక్కువ అస్సలు పోయొద్దండి, ఎందుకంటే అసలు వాటర్ అనేది పట్టవు. టమాటోలు కనుక కొంచెం గుజ్జున టమాటోలు అనుకోండి, అంటే రసమైన టమాటోలు అనుకోండి, అసలు వాటర్ కూడా ఏం అవసరం ఉండదు. ఇప్పుడు వచ్చే టమాటాలకి ఎక్కడండి ఇంత ఎండలో అసలు ఆ రసాలు గిసాలు ఏముండి వస్తున్నాయి, అందుకని చెప్పని కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తాను. అది కూడా ఏంటంటే మనం వేసిన ఉప్పు కారం ఈ ధనియాల పొడి అన్నీ కూడా కొంచెం ఈవెన్గా పట్టడానికి అనమాట. నేను ఎంత వాటర్ పోస్తానంటే కూడా చూపిస్తాను సార్, చూడండి. ఇదిగోనండి కొంచెం అంటే కొంచెం వాటర్ అనమాట. ఇదిగోండి అంతే, ఇంకంతేనండి. ఇంకా ఆల్రెడీ ఇదిగోండి ఈ గరిటెను చూసారా, ఈ గరిటెతో గరిటెన్నర వాటర్ పోసాను అనమాట. అంతేనండి, చూసారు కదా. అసలు వాటర్ మాత్రం ఎక్కువగా పోసుకోకండి, కూర టేస్ట్ మారిపోద్ది అనమాట, రుచి ఉండదు. నేను చక్కగా ఇట్లాగా మళ్ళీ మూత పెట్టుకుని మనం ధనియాల పొడి కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా చక్కగా ఈ ముక్కలకి అంతా చక్కగా మంచిగా పట్టేలాగా ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఓకేనా. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి మీకు. ఇట్లాగా ఇదిగోండి నేను మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి చూసారా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది చూసారా, అంటే మన వంకాయ టమాటో కర్రీ అయిపోయినట్టే అన్నమాట. ఇదిగోండి చూసారా చక్కగా వంకాయ ముక్కలుగానే ఉంది, ఎక్కడెక్కడ చిదిరవ్వలేదండి. ఇలా ముందుగా కనుక టమాటా ముక్కలు కాకుండా
వంకాయలు చక్కగా నూనెలో వేయించి ఇట్లా తర్వాత టమాటో ముక్కలు వేశారనుకోండి ఇలా వస్తుందన్నమాట కర్రీ. లేదంటే కనుక వంకాయ ముక్కలు చక్కగా మెత్తగా గుజ్జు గుజ్జులా అయిపోతాయి. ఓకేనా? అందుకని వంకాయ ముక్కలు మాత్రం దయచేసి ముందుగా అయితే నూనెలో వేయించండి. ముందుగా నూనెలో వేయించిన తర్వాత ఇలా చేయండి. టమాటో వంకాయ కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు మామూలుగా వేసి మగ్గించడం కన్నా నూనెలో వేగిన తర్వాత మగ్గాయి అనుకోండి దాని రుచి మాత్రం భలే ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, నేను దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ అల్లం పేస్టులు కానీ ఏమీ వాడలేదండి. ఎందుకు అంటే ఇప్పుడున్న ఎండలకి అసలు మామూలుగా లేదండి. మాకైతే ఎండలు ఇక్కడ విరగదీసేస్తుంది. మాకే కాదు అందరి దగ్గర కూడా అట్లాగే ఉన్నాయండి. ఏ ప్రాంతంలోనే సరే కానీ ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నమాట. ఈ ఎండలకి ఆ మసాలాలు కూడా వేసి వండామనుకోండి, ఆ అల్లం పేస్టులు అవన్నీ కూడా 4 ముద్దలు తినేవాళ్ళు 2 ముద్దలు సరిపెట్టుకుంటారు. అందుకని చెప్పని మ్యాక్సిమం చూడండి, నేను చేసే రెసిపీస్ ఏవైనా సరే కానీ మసాలాలు చాలా తక్కువగా వాడతాను. అంటే దేనిలో వేస్తే అసలు వేయకపోతే ఈ కర్రీ బాగోదు అంటేనే మసాలా జోలికి వెళ్తాను కానండి. నేను రెగ్యులర్గా అయితే అసలు వేయనండి. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. ఇప్పుడు మనకి పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, లేదంటే కనుక మన అమ్మలు అట్లా మన చిన్నప్పుడు ఏమి మసాలాలు వేసి వండేవాళ్ళండి. కానీ ఎంత రుచిగా ఉండే కూరలు. సేమ్ అదే రెసిపీస్ నేను మీకు వీడియోస్ రూపంలో అన్నీ చేసి నేను చూపిస్తున్నానండి. ప్రతిదానికి మసాలా అంటే బాబోయ్ అసలు అవ్వదండి. ఈ ఎండలకు అస్సలు అవ్వదనమాట. ఓకేనా? కానీ టేస్ట్ అంటారా, టేస్ట్ ఎక్కడికి పోదండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇంకా అయిపోయింది కదా. నేనైతే స్టవ్ ఆపేసాను అనమాట. అయిపోయింది. ఈ వంకాయ టమాటాని నేను చేసిన స్టైల్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఓల్డ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కనుక మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చండి. నాకు ఆల్మోస్ట్ నేను చేసేవన్నీ కూడా ఓల్డ్ రెసిపీసేనండి. నేను పాతకాలపు వంటలే చేస్తున్నాను. ఒకవేళ కనుక మీరు ఎప్పుడైనా నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మిగతా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏదైనా ఓల్డ్ రెసిపీ ఏదైనా కావాలి అనుకుంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.